వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో కొంచెం స్పెషల్ అనమాట. మనం ఈ మధ్య ప్రతిరోజు స్పెషల్గానే చెప్తున్నాను. సో ఈరోజు ఏంటంటే నా లాస్ట్ స్కాన్ అనమాట ఈరోజు ప్రెగ్నెన్సీలో. సో ఈ స్కాన్ తర్వాత ఇంకా స్కాన్స్ ఏముండవు, డైరెక్ట్గా డెలివరీకి జాయిన్ అయిపోవడమే. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా అండ్ కొంచెం టెన్షన్గా కూడా ఉంది. అదేంటంటే బేబీ మూమెంట్స్ నిన్నటి నుంచి కొంచెం తగ్గాయి అనమాట. ఉన్నాయి మూమెంట్స్, కాకపోతే కొంచెం తగ్గాయి. అదే ఒకసారి చూపించుకోవాలి. అండ్ నేను ప్రతిసారి తెలుసా హాస్పిటల్కి వెళ్ళే ముందు చూపిద్దాము అండ్ ఆల్సో షేర్ చేద్దామని తీస్తాను. ఎక్కడి నుంచి తీస్తాను, ఇంట్లో తీస్తాను, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే ఆన్ ది వే కార్లో ఉన్నప్పుడు తీస్తాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంక మర్చిపోతాను అనమాట టెన్షన్లో నేను తీయాలనే కాన్సెప్ట్. అండ్ ఆల్సో మిగతా పేషెంట్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుందని తీయను. అండ్ స్కాన్ది తీద్దామన్నా సరే నాకు మొహమాటం అనమాట, అడగను. ఇంకోటి ఏంటంటే అడిగినా సరే అలా తీయకూడదు అంటారేమో అని చెప్పేసి ఇంకా హెసిటేట్తో అడగను. సో చూద్దాం ఈరోజు తీస్తానో తీనో. లాస్ట్ హార్ట్ బీట్, లాస్ట్ అండ్ ఆల్సో లాస్ట్ స్కాన్ ఇవన్నీ కూడా బడ్జెట్లో ఉన్నప్పుడు లైక్ బయటకు వచ్చేసేది కాబట్టి ఇంకా. సో నేను ఈరోజు డేట్ అవన్నీ కూడా డిసైడ్ అయిపోతాయి, ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోతాయి. అండ్ ఆల్సో మన రూమ్ కూడా బుక్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఈరోజు చూసుకోవాలి. సో అండ్ ఈరోజు నేను మీకు ఐకియాది చిన్న షాపింగ్ హాల్ చూపించబోతున్నా. జస్ట్ పర్చేస్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను అంతే, అంతేగాని ఇదేం పెద్ద కొలాబరేషన్ ఏం కాదు. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఇది బేబీ కోసం ఇది కొన్నాను. ఇది మీకు ఇప్పుడు నేను చూపించిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు కొన్నవన్నీ వాష్ చేసుకొని పెట్టుకున్నాను కదా. అండ్ ఇది ఆఫర్లో ఉందన్నమాట. ఇది ఏంటంటే అంటే ఐకియాలోనే ఎందుకు కొన్నాను అనేది మీకు చెప్తా. ఇదేంటంటే మనకి ఇలా వస్తుంది బేబీ ర్యాప్లా అయినా అనొచ్చు, లేదంటే స్నానం చేయించి తర్వాత పడుకోబెట్టడానికైనా అవ్వచ్చు, దేనికైనా అనమాట. సో ఇదేంటంటే ఇటు బటన్స్ వస్తాయి, దీనికి ఇలా బటన్స్ వస్తాయి. సో దాని గురించి కొంచెం ఇలాంటివి మనకి అంత బయట ఈజీగా దొరకవు కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఇది నాకు అరౌండ్ 499 ఎంతో పడింది. యాక్చువల్గా అయితే 800, 499 సేల్ పెట్టాడనమాట ఐకియాలో, అందువల్ల ఇది తీసుకున్నాను. ఇటు అటు కూడా బటన్స్ వస్తాయి అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది, ఐకియాలో క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా మనం సేల్లో పిక్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత హాట్ చాక్లెట్ పౌడర్ తీసుకున్నాను. బేసిక్గా నేను తాగితే ఇంకొన్ని డేస్ మాత్రమే హాట్ చాక్లెట్ ఇలాంటివి ఏమైనా ట్రై చేద్దామని చెప్పి. అండ్ తర్వాత మిట్టుగడికి హాట్ చాక్లెట్ అంటే బాగా ఇష్టం, సో వాడి గురించి అని తీసుకున్నా. ఇందులో వచ్చేసి డార్క్ చాక్లెట్ పౌడర్తో పాటు బటన్స్ వస్తాయన్నమాట. జస్ట్ ఏం లేదు, మీరు వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఈ పౌడర్ మిక్స్ చేసుకొని తీసుకోవడమే. ఈ సీజన్లో హాట్ చాక్లెట్ తాగాలనిపిస్తుంది కదా, సో అందువల్ల. అండ్ నేనైతే డెలివరీ తర్వాత సమస్య లేదు, ఛాన్సే లేదు. మా మమ్మీ చీపుగా తిరిగేస్తుంది అనమాట ఇవి ఇలాంటివి ఏవైనా తాగానంటే మాత్రం. సో మిట్టుగడ గురించి ఇన్ కేసు నేను ఒక్కసారి టేస్ట్ చేసినా తర్వాత మిట్టుగడికి యూజ్ అవుతుంది కానీ ప్రవీణ్ కూడా పెద్దగా తీసుకోరు. అండ్ ఇది ట్రెండ్ ఉంది బాగా, ఎక్కడ చూసినా సరే ఇది చాలామంది వాడుతున్నారని తీసుకున్నాను. 150 రూపీస్ ఎంతో, 180 రూపీస్. తర్వాత ఈ క్లిప్స్ తీసుకున్నాను. ఈ క్లిప్స్ వచ్చేసి 158 రూపీస్ అనమాట. ఇందులో మొత్తం క్వాంటిటీ ఎక్కువగానే వస్తాయి. మొత్తం ఎన్ని పీసెస్ వస్తాయంటే ఇందులో 26 పీసెస్ ఏమో వస్తాయన్నమాట క్లిప్స్. ఆల్రెడీ కొన్నాను, అవి ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. సో బాగా యూజ్ఫుల్ అవుతున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను, ఇదొకటి. దాని తర్వాత హ్యాండ్ వాష్ ఒకటి తీసుకున్నాను. హ్యాండ్ వాష్ ప్రైస్ వచ్చేసి ఇది తక్కువ ప్రైస్ ఉంది, ఇది కూడా సేల్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఈ ఐకియావి ప్రాబ్లం ఏంటంటే మనకు ప్రైస్ వెంటనే అర్థం కావు. స్వీడన్ లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ప్రైస్ వెంటనే అర్థం కాదనమాట. సో ఇది ప్రైస్ అయితే లేదు ఇది మీద, సో అది అలా పక్కన పెట్టేస్తే. అండ్ ఈ మధ్య అయితే ఇది నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. ఇదేంటంటే మనము కింద ఏమైనా జ్యూస్ లాంటిది ఏమైనా వేసుకున్నా పైన నట్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఇది ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకొని కింద ఏమైనా జ్యూస్ కానీ మిల్క్ కానీ ఏమైనా వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది 99 రూపీస్కు 150 రూపీస్కు ఎంతకో సేల్లో పెట్టారు, అందువల్ల తీసుకున్నాను. క్వాలిటీ బాగుంటాయి కదా, ప్లాస్టిక్ మెటీరియల్ కూడా బాగుంటాయి అందువల్ల. తర్వాత వచ్చేసి ఇది చాలా చిన్న షాపింగ్ హాల్. జస్ట్ మీరు ఇన్ కేస్ సేల్లో ఏమైనా, నేను అంత ఎక్కువ షాప్ చేద్దామని అయితే వెళ్ళలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే తర్వాత ఇంక హైదరాబాద్లో ఉండను కదా, ఒకసారి వెళ్దాము అని ఓపిక చేసుకొని వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళడం కూడా అంత కరెక్ట్ కాదనుకోండి. వెళ్ళాను, జస్ట్ మొత్తం ఐకియా అంతా తిరగలేదు. జస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి బేబీ ప్రొడక్ట్స్ మాత్రమే చూడడానికి వెళ్ళాను, మళ్ళీ వచ్చేసాను అంతే. అంతకుమించి తిరిగే ఓపిక కూడా లేదు. అండ్ ఇది వచ్చేసి ఫోన్ స్టాండ్ అనమాట. మనం ఫోన్ కిచెన్లో కానీ ఎక్కడైనా కానీ జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు. ఆ మూవీ చూడాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా దీనికి 3 ఉన్నాయి.
ఇలా అలా పెట్టుకోవచ్చు అనమాట, ఫోన్ స్టాండ్ ఇది. అండ్ దాని తర్వాత బుల్బుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఈ స్పూన్స్ కూడా మంచి ఆఫర్లో పెట్టారు. స్పూన్ సెట్ తీసుకున్నాను. ఇవేంటంటే బేబీ పుట్టాక చిన్నవి యూజ్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నా. సో ఇది కూడా ఇది మీద 478 ఉంది, కానీ నేను 199 ఎంతో పెట్టారు సేల్, అందువల్ల ఇది మొత్తం 6 పీసెస్ ఉంటాయి స్పూన్స్. ఇవి తీసుకున్నా. తర్వాత ఈ బ్రష్ సెట్ తీసుకున్నాను. ఇది 2 ఇలా ప్యాక్ అయ్యి ఉంటుంది అనమాట. నేను ఎలా ఉంటుందని ఓపెన్ చేసేసా. ఇవేంటంటే మనం మెయిన్ బేబీ పాటీ చేసిన తర్వాత అవి అంతా వాష్ చేస్తాం కదా, సో ఇలాంటి బ్రష్లు యూజ్ అవుతాయని చెప్పేసి ఇది తీసుకున్నా. సో నేనైతే మ్యాక్సిమం డైపర్స్ యూజ్ చేయాలనుకోవట్లేదు. క్లాత్ డైపర్స్ కానీ లేదంటే లంగోటాలు ఉంటాయి కదా, మిట్టుగడ కూడా లంగోటాలు కుట్టించింది మమ్మీ. సో లంగోటాలకి మనం చిన్న పార్టీస్ వాళ్ళు చేసినప్పుడు మనం బ్రష్ పెట్టి రుద్దిన తర్వాత మళ్ళీ డెటాల్లో యూజ్ చేస్తాం కాబట్టి బ్రష్ కంపల్సరీ ఉండాలి అందువల్ల. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తీసుకున్నా. ఇది ఏం లేదు, క్లాత్స్ చిన్న క్లాత్స్ జుబ్బాలు అవి ఉంటాయి కదా, అవి అన్నీ హ్యాంగ్ చేసుకోవడానికి కానీ ఇది తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ మనం చిన్నవి మనం దండ మీద వేస్తే పడిపోతాయి కదా కిందన. సో ఇది ఎక్కడైనా తగిలించేసి దీనికి ఇలా ఫుల్గా రౌండ్గా క్లిప్స్ ఉంటాయి, హ్యాంగ్ చేసేసి పెట్టేద్దామని ఇది ఒకటి తీసుకున్నాను. ఇవేంటంటే మమ్మీ వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. ఇంకా మ్యాక్సిమం నేను ఇక్కడ డెలివరీ తర్వాత ఒక 1 month అలా ఉండి తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి సో అవి తీసుకున్నా. అండ్ లాస్ట్ది వచ్చేసి ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇదేంటంటే ఇలా వస్తుంది బాస్కెట్. సో డైపర్స్ కానీ లేకపోతే బేబీ క్లాత్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా పెట్టడానికి. ఇలాంటివి కూడా మంచి ఆఫర్స్ పెట్టాడు సేల్లో, ఐకియాలోని. సో చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీరు కనుక హైదరాబాద్లో లేము అనుకుంటే మీకు ఆన్లైన్లో కూడా సేల్ అనేది కనిపిస్తుంది. సో ఆన్లైన్లో కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి నేను ఎంతవరకు కొత్త బట్టలు వేసుకోగలుగుతానో ఇవేవి నాకు తెలియట్లే. సో అందువల్ల నేను ఏం చేశానంటే సంక్రాంతికి కాకపోయినా బేబీ పుట్టాక తలతాడు మొలతాడు కట్టడం కానీ తలతాడు మొలతాడు అని చెప్పి ఒక చిన్నది ఉంటుంది అనమాట. మాకు చాలా చిన్నది, అంత హడావిడి ఉండదు. జస్ట్ మా అత్త వాళ్ళు వచ్చి తలతాడు అంటే మెడలోకి అండ్ ఆల్సో మొలతాడు కడతారనమాట, అంతే. అప్పటి వరకు మేము కట్టము, వాళ్ళు వచ్చి కడతారు. అది ఉంటుంది, ట్రెడిషన్ ఉంటుంది. సో అండ్ బట్టలు కూడా వాళ్ళు వచ్చి వేయడము సంథింగ్ ఏదో ఉంటుంది, అది బట్టల గురించి నాకు ఐడియా లేదు. బట్ ఇప్పుడు హాస్పిటల్లోనే బట్టలు అవి వేసేస్తున్నారు కదా, అప్పటి వరకు ఉండట్లేదు కాబట్టి తలతాడు మొలతాడు మాత్రం మెడలో వేసింది అండ్ ఆల్సో మొలకి కట్టేది, అంటే లైక్ నడుముకి కట్టేది మొలతాడు 2 కూడా ఒక మంచి రోజు చూసుకొని కడతారనమాట. అప్పటి వరకు మెడలో ఏం వేయకూడదు మాకు. సో దాని గురించి కానీ లేకపోతే ఫెస్టివల్ గురించి కానీ అప్పటికి నాకు ఓపిక ఉంటుందో ఉండదో అని చెప్పేసి ముందుగానే కొన్ని నేను కుట్టించుకున్నా. అండ్ మీకు తెలుసు కదా మన సీమంతానికి మా మామయ్య వాళ్ళు అందరూ చీరలు పెట్టారు కదా, సో అవి నేను ఏం చేసాను ఇక్కడ తెచ్చేసుకున్నా, ఇక్కడ కొట్టిద్దామని చెప్పి. సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది నేను శారీస్ చూపించేదాన్ని కాదు, బ్లౌజెస్ కుట్టించుకున్నా, మగ్గం బ్లౌజెస్. ఆ బ్లౌజెస్ చూపిద్దామని కూర్చున్నాను అనమాట. నా దగ్గరికి నిన్నే వచ్చాయి. సో వై నాట్ షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా, నేను ఎక్కడ కుట్టించుకున్నాను ఏంటో అంది ఇన్ఫర్మేషన్. కొలాబరేషన్ ఏం కాదు, నాకు నచ్చి నేను వాళ్ళని కాంటాక్ట్ చేసుకున్నాను, వాళ్ళు డిజైన్ చేసి పంపించారు, నాకు వర్క్ బాగా నచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నాను అంతే, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఈ సారీ ఏంటంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు సత్య అక్క అని చెప్పేసి తను పెట్టిందన్నమాట ఈ సారీ. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఆల్సో గ్రీన్ కలర్. యాక్చువల్గా అక్క కూడా నాకు డబ్బులు ఇచ్చేసింది కొనుక్కోమని. నేనేం చేశాను తెలుసా, షాప్లోకి వెళ్ళిన తర్వాత ఇది తీసుకున్నాను, కానీ ఓపెన్ చేయలేదు అక్కడ. నేను ఫుల్గా ఓపెన్ చేయకుండా తీసుకున్నాను. పర్పుల్ మొత్తం శారీ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనుకున్నా, బట్ ఇంటికి వచ్చి చూసుకున్నాక ఏంటంటే గ్రీన్ శారీ విత్ పర్పుల్ బార్డర్ వచ్చింది. సో భలే నవ్వుకున్నాను నేనైతే. యాక్చువల్గా నాకు గ్రీన్ మీద పర్పుల్ బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో పర్పుల్ సారీ గ్రీన్ బ్లౌజ్ అని కొనుక్కున్నాను, రివర్స్ అయింది కాంట్రాస్ట్. సో ఇంక చేసేది ఏం లేక మొత్తం సారీ అంతా ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం కలనేత టైపు డ్యూయల్ షేడ్లా కనిపిస్తుంది మీకు, గ్యాప్ బార్డర్ లాగా. అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట, పర్పుల్ కలర్ పర్పుల్. నాకు ఇప్పటికీ నవ్వాల్సింది అయితే ఇంటికి వచ్చాక, అయ్యా మమ్మీ గ్రీన్ కలర్ చీర వచ్చింది అని చెప్పి. సో సర్లే కాంబినేషన్ లేదు కదా అని చెప్పేసి నేను ఎక్స్చేంజ్ చేయలేదు. సో దీనికి నేను బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నాను. ప్రతిసారి అదే మగ్గం బ్లౌజెస్ కాకుండా ఇప్పుడు ఈ మధ్య నెట్ మీద వర్కులు కొంచెం ట్రెండీగా వస్తున్నాయి కాబట్టి ఇలా కుట్టించుకున్నాను. ఇదిగో ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇదేంటంటే నేను ఒక పేజ్ వాళ్ళని కాంటాక్ట్ చేశాను, వెంకట్ సాయి బొటిక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చూశాను అనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ చేసుకొని, వాళ్ళది యాక్చువల్గా హైదరాబాద్ అనకాపల్లి కాదు, వేరే ఊరు అనమాట. వాళ్ళకి నేను కొరియర్ చేశాను నా ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ అండ్ ఆల్సో ఈ సారీ బ్లౌజ్ పీస్ అన్నీ కూడా పంపించి ఇలా కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళు యాస్టీస్ కస్టమైజ్ చేసి పంపించారు. సో ఇలాగ వస్తుంది.
వీళ్ళ దగ్గర ఏంటంటే 1500, 1000 రూపాయల నుంచి కూడా మనకి వర్కులు అనేవి స్టార్ట్ అవుతాయి. కంప్యూటర్ బ్లౌజెస్ అండ్ ఆల్సో మగ్గం బ్లౌజ్ 2 కూడా చేస్తారు. సో దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా మంచిగా. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వస్తుంది. నేనేమో వేసుకున్నాక ఏమనుకున్నానంటే ఇంత ఇంత చిన్న గ్యాపే ఉంది కదా, మనకి ఇన్నర్ స్ట్రాప్స్ ఏమైనా కనబడతాయేమో అనుకున్నాను. బట్ అలా ఏం కనిపించట్లేదు, బాగా మంచిగానే ఉంది, కొంచెం ట్రెండీగా ఉందనమాట. అండ్ తర్వాత దీనికి మెయిన్ హైలైట్ స్లీవ్స్ అనమాట. స్లీవ్స్ నాకు బాగా నచ్చాయి, అందువల్ల ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయన్నమాట ఇన్స్టాగ్రామ్లో, అందువల్ల ఈ డిజైన్ కావాలని అడిగాను. సో వీళ్ళు ఇలా కస్టమైజ్ చేసి 3 లేయర్స్ కింద వస్తుంది, బాగా నచ్చింది నాకు. సో ఇది కాంట్రాస్ట్ కాబట్టి ఈ డిజైన్ అనేది చూస్ చేసుకున్నా. మీరు కాంట్రాస్ట్ కాకపోయినా సరే ఇలా కుట్టించుకోవచ్చు, మంచిగా ఉంటుంది. కాకపోతే కాంట్రాస్ట్ 2 కలర్స్ వచ్చినప్పుడు అయితే బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. తర్వాత సారీ వచ్చేసి ఇది వచ్చేసి మా లక్ష్మణరావు మావయ్య ఉంటారు అనమాట, ఆయన డబ్బులు ఇచ్చారు, ఆయన ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నా. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇచ్చిన డబ్బులు నేను దాచుకోవచ్చు చీరలు అవి కొనుక్కోకుండా, బట్ వాళ్ళు ఇచ్చిన గుర్తుండాలి కదా. సో వాళ్ళు చీర కొనుక్కోమని ఇచ్చారు కాబట్టి మమ్మీ అనేది చీరలు తీసేసుకోనువ్వు, ఎందుకంటే తర్వాత కూడా అకేషన్స్ ఉంటాయి, తర్వాత మిట్టుగడ బర్త్డే కానీ నా బర్త్డే కానీ మా మ్యారేజ్ డే ఇవన్నీ లైన్గా వస్తాయి. అప్పుడు నేను వెళ్ళి షాపింగ్ చేయడానికి అసలు నాకు ఛాన్స్ ఉండదు బేబీతోని. అందువల్ల మా మమ్మీ అస్సలే నన్ను బయటికి అసలు అడుగు పెట్టినవదనమాట. అంతా మనకి బాడీ పచ్చం అదంతా చేయిస్తారు కదా, అందువల్ల ఇవన్నీ ముందుగా పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత మన గురించి చేసేవాళ్ళు కూడా ఎవరు ఉండరు, మనం అందరికీ చేస్తాం కానీ మన గురించి చేసేవాళ్ళు ఎవరు ఉండరు, అందువల్ల మనవి చేసుకోవడం బెటర్, టైం ఉంది కాబట్టి. సో నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కాంబినేషన్ లేదని తీసుకున్నాను, యాష్ అండ్ ఆల్సో ఆరెంజ్ కలరు సారీ అనమాట. మంగళగిరి పట్టు టైప్ ఉంటుంది ఈ సారీ, కరెక్ట్గా నాకు ఐడియా లేదు కానీ మంగళగిరి పట్టు టైప్ ఉంటుంది అనమాట సారీ అంతా, మంగళగిరి కుప్పడం టైప్లో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి పెద్ద బోర్డర్ ఒకటి వస్తుంది, చిన్న బోర్డర్ ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఈ సారీకి నేను మగ్గం బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ లేదు కాబట్టి నేను ఈ టైప్ హై నెక్ ఉన్న బ్లౌజ్ నేను చూస్ చేసుకున్నాను వర్క్. దీనికి ఏంటంటే ఇలా స్కాలప్డ్ వర్క్ అంటే కట్ వర్క్లా వస్తుంది, అండ్ కింద అయితే ఇలా ఫ్లవర్ది నాకు అస్సలు ఇలాంటి డిజైన్ లేదు. ఇప్పుడు ఈ డిజైన్ కూడా చాలా ట్రెండీ ఉంది కాబట్టి ఇది నేను అడిగాను అనమాట చేయమని. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆల్సో ఫ్రంట్ కూడా మనకి ఇలాగ చిన్న స్కాలప్ లాగా వస్తుందన్నమాట, కట్ వర్క్ లాగా స్కాలప్ లాగా వస్తుంది, లైక్ ఇక్కడ ఈ పార్ట్లో ఇచ్చే సారీ కవర్ అయిపోతుంది కాబట్టి. అండ్ స్లీవ్స్కి వచ్చేసరికి స్లీవ్స్ కూడా చాలా హైలైట్, ఈ ఫ్లవర్ మొత్తం కావాలి కాబట్టి నేను ఎల్బో స్లీవ్స్ కుట్టించుకున్నా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లౌజ్కి అయితే నాకు 3 లేయర్స్ ఉంది కాబట్టి షార్ట్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. దీనికి ఏంటంటే మొత్తం వెనకతల ఫ్లవర్ సేమ్ అదే ఫ్లవర్ మనకి హ్యాండ్స్కి కూడా మ్యాచ్లా ఉంటుంది కాబట్టి నేను ఇది ఎల్బో కుట్టించుకున్నాను అనమాట. ఎల్బోకి కూడా కిందన మనకి ఇలా స్కాల్ప్లా వస్తుంది, అండ్ ఆల్సో మనకి ఈ ఫ్లవర్లా వస్తుంది అనమాట, నెట్ వస్తుంది, నెట్ మీద ఫ్లవర్ వస్తుంది అనమాట. ఇదంతా నేను శారీలో బ్లౌజే, మధ్యలో వచ్చేసి నెట్ మీద ఇలాగ వర్క్ వస్తుంది అనమాట. బాగా నచ్చింది, ఫినిషింగ్ అది చాలా బాగా వచ్చింది. అండ్ పైన వచ్చేసి నాకు ఇలాగ కొంచెం అదేంటంటారు, కొంచెం అది ఏదో కట్ అంటారు కదా దీన్ని. సో ఇది తీసుకున్నా, టైంకి మనకు గుర్తురావు కొన్ని చెప్దామంటే. సో ఇది ఇలా వచ్చింది బ్లౌజ్, ఇలా కుట్టించుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. కింద కూడా చూసారా కట్ వర్క్లా వచ్చింది, ఆ డీటెయిలింగ్ అనేది చాలా బాగా చేశారు వీళ్ళు. సో తర్వాత కూడా నేను కాంటాక్ట్ చేసుకోవచ్చు, నాకైతే చాలా సేఫ్ అనిపించింది. బేసిక్గా నేను వేరే ఊర్లో ఉన్న వాళ్ళ బొటిక్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశా. సో ప్రైస్ కూడా చాలా మంచిగా చెప్పారు, ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ చెప్పారు, ఎందుకంటే ఇవి నాకు అరౌండ్ 2000 to 3000 బిలోనే వచ్చేసాయి అనమాట. సో అందువల్ల దానికి తగ్గట్టు మంచి ఫినిషింగ్ ఇచ్చారు అనిపించింది. ఇప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు అనమాట హైదరాబాద్లో బొటిక్స్ వాళ్ళందరూ కూడా. నేను రెగ్యులర్గా అయితే మేధాస్ బొటిక్లో కుట్టిస్తాను, అక్కడైతే కుట్టిస్తాను, కాకపోతే వేరే దగ్గర ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట. సో అది అండ్ ఇవన్నమాట. మనమైతే ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరిపోయి హ్యాపీగా ఈరోజు అన్నీ చూసుకొని వద్దాం, ఓకేనా. అండ్ లంచ్ కూడా నేను ఇంకా ప్రిపేర్ చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ హాస్పిటల్ మెయిన్ నాకు ఈరోజు చిన్న టెన్షన్ ఏంటంటే బేబీ మూమెంట్స్ కొంచెం తగ్గాయి అనమాట, అదే కొంచెం టెన్షన్ ఉండింది. అది కొంచెం క్లియర్ అయిపోతే హ్యాపీగా మనం తినొచ్చింది వండుకొని తినచ్చు కదా, లేకపోతే ఆ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు అది. ప్రవీణ్ ఇప్పుడు వచ్చి వెళ్ళిపోదాం అన్నారు, తను ఒక మీటింగ్లో ఉన్నారనమాట. సో ఆ మీటింగ్ ఫినిష్ అయ్యేలోపు మీతో మాట్లాడచ్చు కదా అని చెప్పి కూర్చున్నా. సో అది ఓకేనా.
ఈరోజు యాక్చువల్‌గా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ అక్కడ ఏమైతే జరిగిందో లైక్ డేట్ గాని ఇవన్నీ షేర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే ఇంక చాలా టైం అయిపోయిందనమాట. సో, నేనది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికి కొంచెం డైలమాలో ఉన్నామనమాట. ఏ రోజు జాయిన్ అవ్వాలి ఏంటనేది. సో, రూమ్ అయితే అవైలబిలిటీ అవన్నీ చెక్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడైతే మేడం జనరల్ చెకప్ అనమాట ఈరోజు. జస్ట్ స్కాన్ అది చూస్తారు. హార్ట్ బీట్ అంతా కూడా బానే ఉంది యాక్చువల్‌గా. అందువల్ల చూస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాము మా టర్న్ కోసం. మేడం వచ్చేసి మేము చూపించుకున్నది సౌజన్య మ్యామ్ దగ్గర ప్రణామ్ హాస్పిటల్‌లో. అండ్ హాస్పిటల్ డీటెయిల్స్, హాస్పిటల్ ప్యాకేజ్ డీటెయిల్స్ అందరూ అడుగుతున్నారు. సో, నేనది అప్డేట్ చేస్తాను ముందు ముందు. ఎందుకంటే సి సెక్షన్ కాబట్టి నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. నేను మీకు వన్స్ డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేయగలను. ఇప్పుడంటే మాకు తెలీదు కదా! అప్రాక్సిమేట్‌గా 1.3, 1.2, 1.5 అలా ఆ రేంజ్‌లో చెప్తారు. కాకపోతే ఫుల్‌గా బయటకొచ్చిన తర్వాత కదా మనకు ఖర్చులయ్యి ఎంతయ్యాయో తెలుస్తది. సో, అప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తా. ఇప్పుడైతే అప్డేట్ చేయలేను. నేను డెలివరీ టెన్షన్‌లో కూడా ఉన్నాననమాట. సో, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక తర్వాత నేనేం చేయలేదు. ఫుల్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయాననమాట. కొంచెం బాగా అన్‌ఈజీగా అనిపిచ్చి. సో, రేపైతే సూపర్ వీడియోతో కలుస్తాను. అండ్ మమ్మీ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఇంకా వీడియోస్ కూడా నేను రెగ్యులర్‌గా షేర్ చేస్తాను మమ్మీ వాళ్ళు వచ్చినాక. ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ బొటిక్ వాళ్ళదైతే నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు కాంటాక్ట్ చేసుకొని మీరు కస్టమైజ్ చేపించుకోవచ్చు. ఓకేనా? సో, ఇది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.